ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను కృషితో జగ్గేపేట మండలం గౌరవరం గ్రామం రూపు మారింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. గౌరవరం గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. జగ్గేపేట నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ శ్రీ సామినేని ఉదయభాను గారి ఈ 5 ఏళ్ల పాలనలో ఎంతగానో అభివృద్ధిని పొందిన మన గౌరవరం గ్రామం సముద్రం కనిపిస్తా ఉంది ఈ రోజు రాయలసీమలో. గౌరవరం గ్రామస్తులు 30 సంవత్సరాల నుండి సైడ్ డ్రైన్స్ లేక మురుగునీరు రోడ్ల మీద చేరడం వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి అనారోగ్య సమస్యలకి గురయ్యారు. అది తెలుసుకున్న ప్రభుత్వ విప్ శ్రీ సామినేని ఉదయభాను గారు అధికారంలోకి రాగానే 1,50,00,000 రూపాయల నిధుల్ని కేటాయించి ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించి వెంటనే సైడ్ డ్రైన్స్ నిర్మించడం జరిగింది. పేదరికానికి కులం ఉండదు. పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న వారికి పెద్దలకు ఉండాలి. ఆదుకునే గుణం ఉండాలి, తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి. గౌరవరం గ్రామం ఎస్సీ కాలనీలో శ్మశాన వాటిక సీసీ రోడ్డు నిర్మాణం కొరకు 9 లక్షల రూపాయల నిధుల్ని కేటాయించి ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధిని ప్రతి అడుగులోనూ చూపిస్తూ అడుగులు వేయిస్తా ఉన్నాం మనం. గౌరవరం గ్రామంలో త్రాగునీటి సదుపాయం కొరకు పోచంపల్లి పోవు రోడ్డు మీద 28 లక్షల రూపాయల నిధులతో 60,000 లీటర్ల వాటర్ ట్యాంకు నిర్మాణం చేయడం జరిగింది. మరియు అదే విధంగా గౌరవరం గ్రామంలో పూర్తి స్థాయిలో త్రాగునీటి సమస్యని అరికట్టేందుకు లింగగూడెం పోవు రోడ్డు వద్ద మరోసారి 33 లక్షల రూపాయల నిధులతో 60,000 లీటర్ల వాటర్ ట్యాంక్ ని నిర్మాణం చేయడం జరిగింది. గౌరవరం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి గుడి నిర్మాణంకై టీటీడీ నుండి 10 లక్షల రూపాయల నిధుల్ని కేటాయించి నిర్మించడం జరిగింది. ప్రభుత్వమంటే ఇదిరా, పరిష్కార సన్నిధిరా, పౌరులంతా పౌరుషంగా ఎదగాలన్నది తన కలరా. గౌరవరం గ్రామంలో నాడు నేడు పథకం కింద హరిజనవాడ స్కూల్స్ కొరకు 15,90,000 రూపాయల్ని నిధుల్ని కేటాయించి ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవరం గ్రామంలో నాడు నేడు పథకం కింద హై స్కూల్స్ నిర్మాణం కొరకు 1,80,00,000 రూపాయల నిధుల్ని కేటాయించి ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం జరిగింది. గౌరవరం గ్రామంలో 2వ వార్డులో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం కొరకు 20 లక్షల రూపాయల నిధుల్ని కేటాయించి నిర్మించడం జరిగింది. గౌరవరం గ్రామంలో సచివాలయ నిర్మాణం కొరకు 40 లక్షల రూపాయల నిధుల్ని కేటాయించడం జరిగింది. త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. గౌరవరం గ్రామంలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కొరకు 21,80,000 రూపాయల నిధుల్ని కేటాయించడం జరిగింది. త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. గౌరవరం గ్రామంలో ఆరోగ్య కేంద్రాల నిర్మాణం కొరకు 17,50,000 రూపాయల నిధుల్ని కేటాయించడం జరిగింది. త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. మరియు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో శ్రీ సామినేని ఉదయభాను గారి నాయకత్వంలో సుమారుగా 130 మందికి హైవే పక్కన బ్రహ్మాండమైన చోటుని సేకరించి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. గడిచిన ఈ 5 సంవత్సరాల్లోనే జగ్గేపేట నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే శ్రీ సామినేని ఉదయభాను గారు గౌరవరం గ్రామానికి సుమారుగా 7,25,20,000 రూపాయల నిధుల్ని కేటాయించి గౌరవరం గ్రామాన్ని అభివృద్ధిలోనికి తీసుకువచ్చారు.
ఈ 5 సంవత్సరాల్లోనే జగ్గేపేట నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే శ్రీ ఉదయ్ భాను గారు గౌరవరం గ్రామాన్ని ఇంత అభివృద్ధి చేశారు. మరోసారి అవకాశం ఇస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తారో మనం దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికల సమయం అనగా వచ్చే నెల మే 13వ తేదీన మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ సామినేని ఉదయ్ భాను గారికి మరియు ఎంపీ అభ్యర్థిగా శ్రీ కేశినేని నాని గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నిండు మనసుతో ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన.